ఏదే ట్రే ఇవ్వు. 250 గ్రాములు మైదా పిండి, ఒక 50 గ్రాములు బియ్య పిండి, ఒక 50 గ్రాములు బొంబాయి రవ్వ, ఆ తర్వాత కాసినన్ని పాలు, తెల్లటి వెన్నపూస. అదా ఇది కూడా 50 గ్రాములే. యాలకులు పొడి కొట్టుకుంటాం కదా, యాలకుల పొడి, చక్కెర పొడి. అక్కడ 2 బేసిన్లు ఉంటాయి చూడు. ఇప్పుడు ఇందులో ఇది మైదా పిండి, బియ్యపిండి, ఈ పంచదార పొడి, కాసిన పాలు పోసుకోవాలి. ఈ నీళ్ళు వంపేసేసి ఈ బెన్నపూస వేసేసుకోవాలి. యాలకుల పొడి. చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగానే ఉండాలి. వెన్నపూస నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళే దాన్ని పోసుకుంటే ఆ పిండి ఒక 15 నిమిషాలు నానాలి. ఆ బ్లాక్ బోర్డ్ ఇటు పట్టరా, నీకుంది, నువ్వు ఆశ్చర్యపోతావు. ఇప్పుడు బాటిల్ నిన్ను చూసి అది ఇది పెట్టులాగా పెట్టా. ఆ పిండి పెట్టుకు ముందు స్వీట్ చేద్దాం. అప్పడాలు కరవడం తీసుకో, కింద ఇది అప్పడాలు ఉందా, తెచ్చుకున్నావా? ఫస్ట్ చేతితో కొంచెం ప్రెస్ చేయి. చతురస్రాకారంలో చేయాలి. తిప్పుకుని చెయ్యి. కింద కట్ట ఉంటో చూడు, చక్కగా దీంతో డైమండ్ బిళ్ళల్లా కట్ చేసుకోవాలి. చక్కగా ఒక్కొక్క బిళ్ళ తీసి దాంట్లో నూనెలో వేసేసుకో. అది బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చి వేగిపోయినాక మనం తీయాలి బయటికి. చూసావా, చక్కగా వేగింది, గోధుమ రంగుకి వచ్చేసినాయి కదా. తీసే ఇప్పుడు చక్కగా. అది పక్కన పెట్టేసాను ఆయన. ముందు బిస్కెట్లు ఉన్నాయి కదా స్వీట్, అది తీసి బుట్టలో సర్దు, దాంట్లో సర్దు చక్కగా. అలా పెట్టేసుకో. అక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ పంచదార పొడి ఉంది చూడు, అది దాని జలిట్లో అది అలా కొడుతూ దాని మీద చేత్తో కొట్టు, ఏళ్ళతో కొట్టు. చక్కెర కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. చక్కెర పొడి వేసుకుంటున్నాం అనమాట. ఒక బేసన్లో 200 గ్రాముల మైదా పిండి, 50 గ్రాముల బియ్య పిండి, 50 గ్రాముల పంచదార పొడి, అరకప్పు పాలు, 50 గ్రాముల వెన్న, యాలకుల పొడి, కొద్దిగా నీళ్లు పోసి గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. బాగా కలిపి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ ముద్దని నున్నటి బల్లపై పెట్టి చపాతీలాగా ఒత్తుకొని బిల్లల్లాగా కట్ చేసుకొని నూనెలో వేసి కాల్చుకుంటే మైదా స్వీట్ బిస్కెట్ రెడీ.